నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి అభివృద్ధిపై వార్డుల వారీగా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ ఎజెండాలో చేర్చి పూర్తి స్థాయి ఎజెండాతో వారం రోజుల్లోగా మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలి. మున్సిపల్ సమావేశం అనంతరం బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ నేడు జరిగిన మున్సిపల్ సమావేశంలో గౌరవ చైర్ పర్సన్ గారు ప్రవేశపెట్టిన ఏకైక ఎజెండా కామారెడ్డి పట్టణ హౌసింగ్ బోర్డు శ్మశాన వాటిక అభివృద్ధి పనులను చేయటానికి కలెక్టర్ గారి సూచన మేరకు ఎస్ఆర్ ఫౌండేషన్ వారికి అనుమతుల అంశానికి బీజేపీ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. కానీ అభివృద్ధి ప్రారంభించే ముందు డిపిఆర్ మున్సిపల్ ముందు ఉంచాలని కోరడం జరిగింది. అంతేకాకుండా నూతన మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు అయిన నాటి నుండి అభివృద్ధి పనులపై ఎలాంటి చర్చ జరగలేదని, పాత బిల్లులు ఇవ్వడంతోనే సమావేశాల కాలం గడిచిపోతుందని, వచ్చే 2-3 రోజులు 49 వార్డు కౌన్సిలర్ల ద్వారా వార్డు సమస్యలను తెలుసుకొని వాటిని ఆధారంగా చేసుకొని ఎజెండా తయారు చేసి మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ తరపున కోరడం జరిగింది. అభివృద్ధి సమస్యల పరిష్కారం గురించి ఆలోచించాలి కానీ బిల్లుల చెల్లింపుల గురించి సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం సింగిల్ ఎజెండా పైన పాలకవర్గం పెట్టడం జరిగింది. దాని సమస్య ఏంటంటే శ్మశాన వాటికను ఎస్ఆర్ ఫౌండేషన్ వారికి పని చేయడానికి ఆమోదం తెలపాలని పెట్టడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లమైన మేము మా పార్టీ తరఫున ఎప్పుడైతే శ్మశాన వాటిక సందర్శనం వెళ్ళామో ఆ రోజే మేము పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు కూడా మేము మున్సిపల్లో దీన్ని ఆమోదింపజేసి పట్టణ ప్రజలకు అభివృద్ధి నోచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా దాన్ని నిర్ణయించి ఆమోదించడం జరిగింది. పాలకవర్గం ఏదైతే ఉన్నదో అప్పుడు శ్మశాన వాటికలో మేము కొత్త డిపిఆర్ పెట్టుకొని 1,30,00,000లలో 60 లక్షల అటు 60 లక్షలు ఇటు పెడదామని అప్పుడు చైర్మన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న 15 రోజుల కింద దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈరోజు సింగిల్ ఎజెండాతో వచ్చారు. వాళ్లకు చిత్తశుద్ధి లేకనే ఇవన్నీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లమైన మేము మా పార్టీ పరంగా మా శాసనసభ సభ్యులు శ్రీ కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఆఫీసర్లో ఈ శ్మశాన వాటికకు సంబంధించిన ఎజెండాను ఆమోదించడం జరిగింది. దీన్ని ప్రజలు గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే వర్షాకాలం వస్తుంది. పోయిన సంవత్సరమే ప్రజలు వర్షానికి సంబంధించిన జిఆర్ కాలనీలో హౌసింగ్ బోర్డులో చాలా ప్రాబ్లమ్స్కు గురైన సంగతి ప్రజలకు తెలుసు. కానీ దాన్ని విస్మరించి ఈరోజు సింగిల్ ఎజెండాగా ఈరోజు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేమనేది ఏంది, ఏదైతే అత్యవసరంగా ఉన్నాయో దాన్ని ఎజెండాలో పొందుపరిచినట్టయితే ఈరోజు వర్షాకాలం వరకు ఏదైనా సమస్య ఉంటే ప్రజల సమస్యలు ముందుకు తీసుకొచ్చే అవకాశము మాకు ఉంటుంది. వీళ్ళు ఒంటెత్తు పోకడతోటి ఈరోజు ఎజెండా ప్రిపేర్ చేసి సమావేశం పెట్టడం జరిగింది. దీన్ని ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి. కామారెడ్డి మున్సిపల్ ఏర్పాటై 100 రోజులు కాదు 110 రోజులు పూర్తయినప్పటికీ కట్టెడు మట్టి వచ్చింది లేదు. ఇప్పటికీ 3-4 సమావేశాలు జరిగినాయి. పాత బిల్లులు పెట్టుకోవడానికే సరిపోతుంది తప్ప కొత్తగా కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసము ఇంతవరకు ఎలాంటి ప్రణాళిక చేయలేదు. మేము గౌరవ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి మరియు చైర్పర్సన్ గారికి ఒకటే కోరుతున్నాము. ఈ వారం రోజుల లోపల మేము ఈ 2 రోజుల లోపల 3 రోజుల లోపల మేము మా వార్డులకు సంబంధించిన సమస్యను మేము కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్తాము. ఒక వారం రోజుల లోపల మళ్ళీ పూర్తి ఎజెండాతో వార్డుల్లో ఉన్న సమస్యలను మాత్రమే ఎజెండాగా పెట్టి మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన వాటిని తీర్చే విధంగా మున్సిపల్ సమావేశం పెట్టాలని కోరుకుంటూ దానికోసము చైర్మన్ గారు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా అంతమంది కౌన్సిలర్లు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఇలాంటి దీనికి భవిష్యత్తులో అందరి సహకారం కావాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో చర్చి వెనకాల ఉన్న పొదల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుడు అంకం క్రాంతి కుమార్, సుమారు 40 సంవత్సరాలు గా గుర్తించారు. ఆయన కామారెడ్డి పట్టణంలోని ఎంఆర్ కాలనీ నివాసి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రాంతి కుమార్కు భార్య లావణ్య, కుమార్తె సంయుక్త, కవల కుమారులు విఘ్నేష్, వినాయక్ ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు ఆయన కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిసింది. దీంతో అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక, విచారణ అనంతరం వెల్లడికానున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఎంఆర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. ఆల్రెడీ 8 లక్షలు బంగారం అమ్మి కట్టినాం. అర్జెంట్ కట్టేదంటే పుస్తకాలు అమ్ము కమ్మలు అమ్మి కడదాము. టెన్షన్ పడకడ కూడా చెప్పిన నేను కూడా కడదామని బట్టి ఆయన ఏం చేసిండు సార్ చెప్పిండు ఇట్లా ఉగ్రవాడి సైడ్ ఉన్నాడు అమ్మా అని. అంటే మా పాపని దించి ఆటో అన్నది పట్టుకొని పోయి ఆ రాత్రి ఇట్లనే చేస్తే ఆయనకు ఆ వేట ఆగకి కింద పడిపోయిండు ఆ రోజు. కానీ అట్లని అనుకోలేని మెడకు లేదు ఆ రోజు. నాకు చెప్పిండు ముచ్చటగా అంతే. కానీ తోలు కచ్చుకున్నా నేను అన్న పోనీ అన్నీ పోనీ కష్టపడదాం, కష్టపడి బతుకుదాం అని అంటే సరే ఇవన్నీ పోయినాయి పోనీలే అని అనుకున్నా. మళ్ళా ఆడిండు, మళ్ళా ఒడగొట్టిండు, మళ్ళా కట్టిన, మళ్ళా బంగారం అమ్మిన, మళ్ళా కట్టిన. పాపది నాది బయటకెంచలు తెచ్చిన పెట్టిన. నువ్వు టెన్షన్ పడకు, నీకు ఫీడ్స్ వస్తుంది, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు మంచిగా ఉండే. నేను చిన్న ఉండగా నా తండ్రి కోల్పోయిన, నా పిల్లలకు పరిస్థితి చేయకు అన్న నేను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఫిలాడెల్ఫియా చర్చ్ కామారెడ్డి రోడ్లో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఒక చెట్టుకి ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించి చూడగా ఈ వ్యక్తి పేరు అంకం క్రాంతికుమార్, వయసు సుమారు 40 సంవత్సరాలు. ఇతనికి భార్య లావణ్య మరియు 2 కూతుర్లు, సంయుక్త కూతురు మరియు 2 కొడుకులు విఘ్నేష్, వినాయక్ అని ఉన్నారు. ఈయన గత కొన్ని రోజుల నుంచి ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. సుమారుగా ఇప్పటి వరకు 12 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పొడగొట్టుకోవడం మూలంగా మనస్తాపం చెంది అప్పులు ఎలా తీర్చాలో తెలియక రాత్రి సమయంలో ఈ ఫిలాడెల్ఫియా చర్చి దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఉన్నటువంటి చెట్టుకి ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తుంది. పోలీస్ తరఫున అందరికీ తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా డబ్బులు అక్రమంగా సంపాదించలేరు, ఎవరికి కూడా ఫ్రీగా రావు. మీ డబ్బులు మీ సొంత చెమట వస్తే తప్ప మీకు డబ్బులు అనేవి సంపాదించలేరు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ కానీ లేదంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎవరైనా నమ్మించినట్టయితే అది నమ్మి డబ్బులు ఎవరు కూడా పొడగొట్టుకోకూడదు. ఎవరికి కూడా డబ్బులు అనవసరంగా రావు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ జరిగినాయి. దాంట్లో కూడా చాలా మంది యువత ఏంటంటే ఆ డబ్బులు సంపాదించాలనే ఆశతో 10 రూపాయలకి 20 రూపాయలు వస్తాయి, 30 రూపాయలు వస్తాయి, 100కు 200 వస్తాయి, 5000 వస్తాయి అని చెప్పేసి నమ్మి చాలా మంది పెడుతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా డబ్బులు అనవసరంగా రావు. అది అదృష్టం కొద్ది ఒక్కొక్కసారి 10లో ఒకటి ఏదైనా అదృష్టం కొద్ది వస్తాయి, కానీ 10లో 9 పొడగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నమ్మి డబ్బులు పెట్టి మోసపోకూడదు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని 25 రూమ్ నెంబర్లో ఏర్పాటు చేసిన -2026 హెల్ప్ డెస్క్ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అదనపు కలెక్టర్ విక్టర్తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందించేందుకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా మార్పు తదితర అంశాలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రజలు హెల్ప్ డెస్క్ను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే -2026 ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1950ను సంప్రదించవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎన్నికల సేవలను మరింత చేరువ చేయడం, ఓటరు జాబితాను ఖచ్చితంగా రూపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సవరణ కార్యక్రమం విజయవంతం అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
కాల్స్ వస్తాయి. యాడారం భాను ప్రకాశను అతను కామారెడ్డి పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క భార్య లయ అలియాస్ శ్యామల వయసు 31 సౌ మరియు కూతురు బిందు 17 సం మరొక కూతురు దివీజ 8 సంవత్సరములు కొడుకు శివ 13 సం నిన్నటి రోజున కామారెడ్డి పట్టణంలో షాపింగ్ నిమిత్తం వచ్చి మధ్యాహ్నం సమయంలో 12 గంటలకు తన బావమరిది వాళ్ల ఇంటికి వెళ్లి లంచ్ చేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళుతున్నామని చెప్పి ఆటోకి వెళ్లడం జరిగినది. రాత్రి 8 గంటల వరకు బస్సుకు ఇంటికి వస్తా అని చెప్పినది కానీ ఇంటికి వెళ్లలేదు. తన భార్య మరియు 3 పిల్లలు మిస్ అయినారు అని దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నిన్నటి రోజున సాయంత్రం సమయంలో యాడారం భాను ప్రకాష్ అన్న అతను కామారెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్య మిస్ అయిందని చెప్పేసి, భార్య మరి పిల్లలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినది. దీంట్లో నిన్నటి రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన భార్య శ్యామల అలియాస్ లయ కొండాపూర్ గ్రామం నుంచి కామారెడ్డికి షాపింగ్ నిమిత్తము తన కూతురు బిందు 17 సంవత్సరాలు మరియు కొడుకు శివ 13 సంవత్సరంలో మరో పాప దివిజ 8 సంవత్సరాలను తీసుకొని నిన్న మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డికి వచ్చి ఇక్కడ నుంచి తన తమ్ముడి వాళ్ళ ఇంటికి సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు మళ్ళీ వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఆటోకి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు. దాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. నమోదు చేసిన తర్వాత మా యొక్క సిబ్బందిచే 2 టీంలను ఏర్పాటు చేసి కామారెడ్డిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్ని కూడా చెక్ చేస్తా ఉన్నాము. వెంటనే దొరకబడతాం ఎక్కడికి వెళ్ళేది దొరకబడడం జరుగుతుంది. ఈరోజు బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయంలో బిచ్కుంద పట్టణ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే శ్రీతోట లక్ష్మీకాంతారావు గారు. ఈ సందర్భంగా పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర ప్రజా అవసరాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి త్వరితగతిన పరిష్కరించడంతో పాటు బిచ్కుంద పట్టణ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బస్టాండ్ పరిసర ప్రాంతాన్ని పరిశీలించి వాటికి అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బాలసదనం నుండి ఒక చిన్నారిని అంతర్రాష్ట్ర దత్తత ప్రక్రియ ద్వారా కేరళ రాష్ట్రానికి చెందిన దంపతులకు దత్తతగా అప్పగించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలసదనంలో సంరక్షణ పొందుతున్న చిన్నారి శాంతను కేరళ రాష్ట్రానికి చెందిన దంపతులు సుర్జన్ మరియు వీనీర్హా దత్తత తీసుకున్నారు. దత్తత అనంతరం చిన్నారికి అద్వికా పి.ఎస్. అనే కొత్త పేరు పెట్టారు. చిన్నారి సంక్షేమం, భవిష్యత్ అభివృద్ధి మరియు కుటుంబ వాతావరణంలో పెరిగే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో చట్టబద్ధమైన అన్ని నిబంధనలను అనుసరించి దత్తత ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. తిర్మన్పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజల ఐక్య నిర్ణయం. ఈ రోజు తిర్మన్పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి మరియు విద్యార్థుల సంఖ్య పెంపు లక్ష్యంగా గ్రామ ప్రజల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, యువత మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశంలో గ్రామ ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని, పాఠశాల మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తామని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అలాగే గ్రామంలో ఉన్న పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అందరూ కలిసి పనిచేయాలని సంకల్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా గ్రామ భవిష్యత్తును మరింత మెరుగుపరచవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వి.డి.సి చైర్మన్, వార్డు సభ్యులు, తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ
రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,47,000 వెండి 2,380 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ మరుసటి